ఒకనాడు ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఒక మహర్షి అప్పటికే స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు. ఇక ఆ మహర్షి స్నానం ముగించుకొని వెళ్ళిన తర్వాత నదిలోకి దిగుదామని ఒక చెట్టు కింద కూర్చొని వేచి చూస్తూ ఉంటుంది. అలా చాలా సమయం గడిచింది. కానీ ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుండి బయటకు రాకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలబడి వినయంగా ఇలా అంటుంది. తాము చాలా సమయం నుండి వేచి ఉన్నామని, మీరు మీ స్నానాన్ని త్వరగా ముగించుకొని వెళ్తే మేము నదిలోకి దిగి స్నానం చేస్తామని ద్రౌపది మహర్షితో చెబుతుంది. దానికి ఆ మునీశ్వరుడు తాను నదిలోకి దిగే ముందు తీసి గట్టున పెట్టిన తన బట్టలన్నీ కనిపించడం లేదని, అందుకే సహాయం కోసం వేచి చూస్తూ చాలా సమయం నుండి తాను నదిలోనే ఉండవలసి వచ్చిందని, ఒళ్ళు కప్పుకొని బయటకు రావడానికి తన దగ్గర ఒక చిన్న గుడ్డ ముక్క కూడా లేదని విచారంగా మహర్షి బదులిచ్చాడు. అదంతా విన్న ద్రౌపది జాలిపడి